హఠాత్ పరిణామం ఎదురైంది. సో గోవాకి వెళ్ళి వచ్చిన తర్వాత 1 వీక్ వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే లైక్ నా వర్క్స్ అన్ని చేసేసుకున్నా, నా క్లయింట్స్ అప్డేట్స్ వర్క్స్ అండ్ వాళ్ళతో కాల్ సెషన్స్, అండ్ అది కాకుండా మీకు తెలిసిందే ఆన్లైన్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ స్టార్ట్ అవుతుందని. సో అది కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ దానిలో ఉండే కొన్ని ప్రమోషనల్ వర్క్స్ ఉండే అండ్ బయట తిరిగేటి అవి పనులు అన్నీ చేసేసుకున్నాయి అండ్ బ్యాక్ టు వర్క్. సో ఈరోజు లైక్ బ్యాక్ వర్కౌట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. సో ఆ వర్కౌట్ ఈరోజు చూపిస్తాను మీకు. దానిలో ఆ వర్కౌట్ చూపిస్తాను మీకు, చాలా అప్డేట్స్ ఇస్తాను, లైక్ లైఫ్ అప్డేట్స్ కానీ అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కంపల్సరీ మీకు లైక్ ఇంకా నెక్స్ట్ నా ఛానల్లో ఏం రాబోతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఏం కాంపిటీషన్ ఆడబోతున్నా, ఏం చేయబోతున్నా, సో ఏం కథ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు ఒక ప్యాన్ కేక్ రెసిపీ షేర్ చేసుకుంటా. సో ఇప్పటి నుంచి మీకు నేను ట్రై చేసిన రెసిపీస్ సక్సెస్ అయిన రెసిపీస్ మీకు వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఫెయిల్ అయినా అయితే వద్దు, కానీ మళ్ళీ నేను చేసిన ప్రయోగాలలో మీరు బలి కాకూడదు అంతే. అయితే ప్యాన్ కేక్ రెసిపీ కూడా వస్తుంది. సో దానికి కావాల్సినవి కూడా నేను కొన్ని తీసుకొస్తా, కొన్ని అయిపోయినాయి. అండ్ గత 4-5 రోజుల నుంచి నా స్నాప్ ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తుంది, గత 4-5 రోజుల నుంచి రోజు ప్యాన్ కేక్ ట్రై చేస్తానే ఉన్నా. ఫైనల్లీ ఒకరోజు బెటర్ వచ్చింది. సో ఫస్ట్ అయితే వర్కౌట్ చేసేసుకొని మాట్లాడదాం. ఈరోజు ఫుల్ వర్కౌట్ ఉంది. సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీ. సో మీరు నాగోల్ దగ్గరలో కానీ ఎవరున్నా కూడా సో ఈ జిమ్కి వచ్చేయచ్చు. సో చాలా డేస్ నుంచి నేను ఇక్కడనే వర్కౌట్ చేస్తున్నా, మీకు తెలిసిందే. సో మస్తు ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది, క్లీన్గా నీట్గా ఉంటుంది జిమ్. సో మీరు ఎవరైనా రావచ్చు, ఇక్కడ బెటర్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నా ఫుల్ వర్కౌట్ ఉంది. సో ఫుల్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. సో ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా బ్రాథెక్స్. సో మీకు తెలిసిందే నేను మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్స్ చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా, లైక్ 1.5 year అయిపోయింది నేను మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ. సో దానిలోనే మీకు రికమెండ్ కూడా చేస్తున్నా కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీ వర్కౌట్ ఇది. అండ్ మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఈశ్వరం అనే కోడ్ యూజ్ చేయండి. సో మీకు ఒక మంచి డిస్కౌంట్ వస్తుంది అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. లైక్ మీరు మజిల్ బ్లేజ్ వెబ్సైట్లో లేకపోతే యాప్లో మీరు ఏం పర్చేస్ చేసినా కూడా ఈశ్వరం అనే కోడ్ యూజ్ చేయండి. సో నాకు కూడా కొంచెం సపోర్ట్ అవుతుంది, మీకు కూడా కొంచెం డిస్కౌంట్ వస్తుంది. Which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. You gon' die if you try. You just might get a little bit of trouble. సో మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది వర్కౌట్స్ ఈ మధ్య. వర్కౌట్ చేయడం అంటే మంచిగా మజిల్ పైన పర్ఫెక్ట్గా పడుతుంది. అండ్ అది కాకుండా పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. సో కొంచెం ఆ మజిల్ మెమొరీ అనేది ఇంకా మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు మనకు వర్కౌట్ చేసినప్పుడు ఒక్కోసారి మజిల్ ఎంగేజ్మెంట్ అనేది ప్రాపర్ అర్థం కాదు కదా, అదే మీరు పోజింగ్ చేసుకుంటా లేకపోతే మీరు ఆఫ్టర్ వర్కౌట్ అంటే లైక్ వేరియేషన్ అయిపోగానే మనం ఏదో ఒక పోజ్ పెట్టినాం అనుకోండి, దానికి సంబంధించింది బ్యాక్ అయితే బ్యాక్, బైసెప్ అయితే బైసెప్. సో అప్పుడు ఏంటంటే ఆ మజిల్ కాంట్రాక్షన్ అనేది అర్థమవుతుంది మీరు వర్కౌట్ చేసేటప్పుడు కూడా. సో మీకు మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ అనేది బిల్డ్ కానికి చాలా హెల్ప్ అవుతుంది అది. సో అదే చేస్తున్నాను నేను ఇప్పుడు. అండ్ వర్కౌట్ అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ మీల్గా ఈరోజు మనం ప్యాన్ కేక్ తీసుకోబోతున్నాం. సో అది చూపిస్తా, దానికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది. సో దానిలో లైక్ ఏమేమి కావాలి చూపిస్తా. ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఎందుకు ఏం తీసుకుంటున్నా అండ్ ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తున్నా. సో అది నా ప్రకారం తీసుకుంటున్నా, నేను ఎంత తీసుకుంటా అనేది. నుంచి వచ్చేటప్పుడు ఒక ఇక్కడ జస్ట్ ఇది ఉందా చిన్నది, లైక్ ఎట్లా అంటే ఆయన రాంగ్ రూట్లో వస్తుండు, నేను కొంచెం ఫాస్ట్ ఉన్నా, కొంచెం అంటే కూడా 40 స్పీడ్లో ఉన్నా. ఆడ అంత ఉండొద్దు, కొంచెం స్పీడ్లో ఉన్నా. సో యాక్టివా గుర్తేసిన, యాక్టివా గట్టిది తెలుసు కదా, మనది ఆగమైపోయింది జర. అందుకే నాకు లైక్ ఇదైనా కేటీఎంలో అయినా నచ్చింది ఏంటంటే ఈ పార్ట్స్ చాలా డెలికేట్ ఉంటాయి ఇవన్నీ.
ఇరిగిపోయింది. ఈ ఫ్రేమ్ అంతా వేపియాలి. ఐ థింక్ సో, ఈ ఫ్రేమ్ అంతా వేపియాలి. ముందే డబ్బులు లేవు అంటే కరువులు ఉన్నామంటే ఇంకో పెద్ద వచ్చి పడ్డది. వేపియాలి, తప్పదు. ప్యాన్ కేక్ మిక్స్ మీకు కంపేర్ చేసి చూపిస్తా. సో మీరు ఏదైనా తీసుకునేటప్పుడు లైక్ న్యూట్రిషన్ చూసుకోవాలి. సో దీనికి సో ఈ బ్లూ కలర్ బాక్స్ ఉందా, దీనికి సో నాకు బెటర్ ఈ ప్యాన్ కేక్ మిక్స్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ యాడెడ్ షుగర్స్ కానీ అవన్నీ లైక్ దీనిలో తక్కువ ఉన్నాయి. సో అందుకే నేను ఇది తీసుకుంటున్నాను. ఫస్ట్ మనము ఇవి డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు చూసి మోసపోవద్దు. జస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వెనకాల న్యూట్రిషన్ వాల్యూ చూసుకోవాలి అంతే. ప్యాన్ కేక్ కోసం మరి గిదెందుకు తెచ్చుకున్నాం అని అడగొచ్చు మీరు. సో హెల్తీ ప్యాన్ కేక్ అని చెప్పి ఇదెందుకు తెచ్చుకున్నాం అని అడగొచ్చు. అయితే ఇప్పుడు లైక్ నేను చాలా డేస్ నుంచి ప్యాన్ కేక్స్ చేసుకుంటున్నా. ముందు కూడా నేను ఇబ్రాహీంపట్నంలో ఉన్నప్పుడు చేసుకున్నా అండ్ బిఎన్ రెడ్డి వచ్చినప్పుడు చేసుకున్నా. లైక్ ఒక 1.5 year నుంచి అప్పుడప్పుడు చేసుకుంటా. అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం హార్డ్గా అయిపోతుంది ప్యాన్ కేక్. హెల్తీగానే అవుతుంది, లైక్ ప్యాన్ కేక్ లాగానే అవుతుంది. మీకు ఇక్కడ ఫోటోస్ చూడండి, లాస్ట్ టైం చేసుకున్నప్పుడు కూడా. సో అది కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం చపాతీ చేసినప్పుడు లైక్ కొంచెం ఎక్కువ ఫ్లోర్ యాడ్ చేస్తే ఇట్లా గట్టిగా అయిపోతాయి. సో అట్లా అవుతుంది. మనకు కావాల్సింది కొంచెం ఫ్లఫీ కావాలి. అది ఇంకా కొంచెం అంటే టేస్ట్ అయినా బెటర్ ఉంటుంది కదా. సో అందుకే ఇది యాడ్ చేస్తున్నా. ఇది కూడా లైక్ నా మ్యాక్రోస్లో ఫిట్ అయ్యేటట్టు యాడ్ చేస్తా. అండ్ దీనిలో మీరు షుగర్స్ ఇవన్నీ చూపించిన ఇంతకుముందు. అంటే మీరు కంపేర్ చేసి తెచ్చుకోవాలి. వేరే లైక్ ఇదనే కాదు, ఏది దొరికితే అది దానిలో తక్కువ షుగర్స్ ఉండి తక్కువ ట్రాన్స్ఫాట్ అట్లా ఉంటే అది తీసుకుంటే ఇంకా బెటర్, కొంచెం హెల్దీ ఆప్షన్ అయిపోతుంది. అండ్ ఇది మొత్తం కూడా యాడ్ చేయను. జస్ట్ దీనిలో నుంచి నేను 30 grams తీసుకుంటా అంతే. ఎందుకంటే మరీ ఎక్కువ క్యాలరీస్ బయటకు వెళ్ళి తేవద్దని ఉంది, అంటే వేరే ఫుడ్స్ నుంచి తేవద్దని ఉంది. జస్ట్ హెల్దీ లైక్ బనానా ఇవే యాడ్ చేసుకుంటా. అండ్ ఏమేమి యాడ్ చేసి ఏమేమి కావాలి చాలా సింపుల్ ఉంటుంది. సో అవి మీకు చూపిస్తా చూడండి. కావాల్సినవి ఫస్ట్ ఈ ప్యాన్ కేక్ ఫ్లోర్ తెచ్చుకున్నా. సో ఇది ఆప్షనల్ అన్నమాట. సో ఇది 30 grams తీసుకున్నా. ఇది ఒకవేళ తీసుకోవచ్చు మీరు ఇంకా టెక్స్చర్ మంచిగా కావాలి, లైక్ సేమ్ ప్యాన్ కేక్ లాగా ఫ్లఫీ కావాలంటే మాత్రం ఇది తీసుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. నేను దీని క్యాలరీస్ కూడా యాడ్ చేసిన. ఒక బనానా, ఒక ఎగ్ అండ్ ఓట్స్. సో నేను దీనిలో లైక్ 50 grams ఓట్స్ తీసుకుంటున్నా. ప్లేన్ ఓట్స్ తీసుకోండి ఏదైనా. దాంతోపాటు ఏదైనా మీ దగ్గర ఉన్న ఏ ఫ్లేవర్ అయినా వే ప్రోటీన్ తీసుకోండి. నేనైతే మజిల్ బేస్ బయోజమ్ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటున్నా. సో మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. దాంతోపాటు హనీ, అండ్ హనీ కూడా ఎందుకు చెప్తా. దాంతోపాటు ఇంకా ఘీ తీసుకోవాలి. సో అది మన ప్యాన్లో వేయడానికి. సో ఘీ తీసుకోవాలి. ఘీ స్ప్రెడ్ చేసిన తర్వాత దానిలో ప్యాన్ కేక్ చేసుకోవచ్చు. సో సింపుల్ ప్రాసెస్ ఇది. ఒకటి 100 ml మిల్క్ తీసుకోవాలి. సో నేను నా క్యాలరీస్లో గ్రామ్స్ లెక్క కౌంట్ చేసుకుంటా కాబట్టి నేను గ్రామ్స్ లెక్క తీసుకుంటున్నా. 100 తీసుకుంటున్నా. ఇవి దీని కన్సిస్టెన్సీ మరీ లిక్విడ్గా లేదు, మరీ మొత్తం గట్టిగా లేదు. సో ఇట్లా చేసుకోవాలి, చూద్దాం ఎట్లా వస్తాయో. దీని వెయిట్ టేర్ చేసిన తర్వాత ఏంటి 10 grams ఘీ. సో 10 grams ఘీ తీసుకున్నా. సో దీంతోనే ఇప్పుడు మనం ఈ ప్యాన్ కేక్స్ చేసుకోవాలి. సో ఆయిల్ ఏం యూజ్ చేయకండి, ఘీ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆలివ్ ఆయిల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు, బెటర్ ఇంకా అది ఆప్షన్. జాగ్రత్త. రైట్. హనీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను 1 tablespoon కన్నా కొంచెం ఎక్కువ పడ్డది, కానీ 1 tablespoon ఆఫ్ హనీ యాడ్ చేస్తాను అనుకోండి. సో దీనిపైన మీరు కొంచెం లైక్ చాక్లెట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మీ క్యాలరీస్లో ఫిట్ ఏమైతే దాంతోపాటు యాడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇంతకుముందు నార్మల్ చేసుకున్నప్పుడు కొంచెం రొట్టె లెక్క అవుతుండే. సో ఇప్పుడు చూడండి ఇట్లా అయితే ఇంకా బెటర్ ఉంటుంది. అట్లా
మస్తు అయింది. అంటే ఇప్పటివరకు చేసుకున్న దానిలో ఇది ద బెస్ట్ నేను ఇప్పటివరకు చేసుకున్న దానిలో. సో కొంచెం కలర్ అక్కడ ఇక్కడ ఉంటే అది మేనేజ్ చేసుకోవాలి, మనకి టేస్ట్ అండ్ హెల్దీ ఉందా లేదా అండ్ అట్లా. ఈ 800 క్యాలరీస్ అన్నమాట ఇది. సో ఇది 800 క్యాలరీస్. సో 800 క్యాలరీస్ చూడండి ఎంత ఉన్నాయి, 4 ప్యాన్ కేక్స్ ఉన్నాయి అంతే. మస్తు ఈజీగా తినొచ్చు. 45 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ దాంతోపాటు 100 grams కార్బ్స్ అక్కడి వరకు వస్తాయి అన్నమాట. సో మీకు లైక్ షుగర్ ఇంటేక్ మొత్తం ఈయనే కంప్లీట్ అవుతుంది మీది, ఎందుకంటే మనం బయటకు వెళ్ళి కూడా ప్యాన్ కేక్ అది యాడ్ చేసుకున్నాం కదా. సో దానిలో కూడా కొంచెం షుగర్స్ ఉన్నాయి కాబట్టి సో అట్లా మీరు మిగతా లైక్ కాఫీలో మీరు షుగర్ వేసుకుంటే అవి వేసుకోలేరు. సో ఇది లైక్ డైలీ అని కాదు, మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మీల్స్ తినొచ్చు, డైలీ కూడా తినొచ్చు, దానిలో ప్రాబ్లం ఏం లేదు. మీ క్యాలరీస్ ఎంత, ఇన్ అవుట్ ఎంత తెలుసుకొని అండ్ ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంది, సో ఫ్యాట్ ఇంటేక్ ఎంత ఉంది అదంతా తెలుసుకోవాలి. దీనిలో అయితే 45 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ 800 క్యాలరీస్ వస్తాయి అండ్ 100 grams. సో మీకు ఇక్కడ అన్ని న్యూట్రిషన్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూడండి. లాస్ట్ టైం మనం చాలా తొందరగా తినేసినాము, అంటే ప్యాన్ కేక్ ఇంతకుముందు చేసుకున్నప్పుడు కూడా అట్లా పక్కకు పెడుతుండే. సో ఫస్ట్ టైం కొంచెం లైక్ ఫ్లఫీ అయినాయి, స్పాంజ్ లెక్క అయినాయి, అందుకే జర జబర్దస్త్ అయింది, తొందరగా తినేసిన. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఇస్తా అని చెప్పిన కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇయర్ లైక్ హైదరాబాద్ ICN షో ఉంటే సో హైదరాబాద్లో కంపీట్ చేసే ప్లాన్ ఉంది. అది ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇయర్ అయితే 4 shows పెడతా అని అనుండే. సో మనం మేనేజ్మెంట్తో అక్కడ డిస్కషన్ మాట్లాడుండే కదా. సో దానిలో 4 shows పెడతానుండే. 4 shows పెట్టకుండా 3 shows పెట్టినా కూడా హైదరాబాద్లో ఉంటే ఒకవేళ హైదరాబాద్లో ఆడే ప్లాన్ ఉంది, అది కూడా సెకండ్ షో ఉండాలి. ఈ ఇయర్లో ఫస్ట్ షో కాకుండా సెకండ్ షో ఉండాలి. 3 shows అవుతాయి కదా, ఒకటి గోవాలా, ఇంకోటి ముంబైలా, ఇంకా అట్లా. సో అట్లా అయితే కదా. అట్లా లాస్ట్ టైం చెన్నైలో అయింది సెకండ్ షో, మిడ్ షో చెన్నైలో అయింది. సో మిడ్ షో ఈసారి హైదరాబాద్లో అవ్వాలని కోరుకుంటున్నాను నేను. మిడ్ షో అయితే సో హైదరాబాద్లో కంపల్సరీ ఆడతా. హైదరాబాద్లో ఇక కండిషన్ ఎట్లున్నా కూడా కండిషన్ తీసుకొచ్చి సో హైదరాబాద్లో ఆడతా, అంటే జర మంచిగా కండిషన్ వస్తుంది. లేకపోతే మళ్ళీ గోవా షోనే ఆడతా అండ్ ఇంకా బయట షోస్ కూడా పోయే ప్లాన్ ఉంది. సో అది కూడా మీకు నాకు ఒకవేళ బడ్జెట్ సెట్ అయ్యి అన్ని సెట్ అయితే సో వాటి అప్డేట్స్ కూడా ఇస్తాయి. ఇంకోటి అది కాకుండా సో ఇప్పటికైతే బాడీ కండిషన్ మంచిగానే ఉంది, లైక్ బల్క్ అవుతున్నా అండ్ శివన్న దగ్గర పోయే ప్లాన్ ఉంది. లైక్ ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇంకా కొంచెం నా లిమిట్స్ని పుష్ చేయాలి అన్నట్టు. సో ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒకవేళ ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా నా కండిషన్ బెటర్ అవుతుంది. మీకు తెలిసిందే, ముందు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొని జస్ట్ 4 months ఆన్లైన్ ట్రైనింగ్, జస్ట్ 4 months ట్రైనింగ్ తీసుకున్నా కదా. లాస్ట్ టైం నేను కాంపిటీషన్ ముందు 4 months ముందే జాయిన్ అయ్యండి శివన్న దగ్గర. సో అప్పుడే అట్లాంటి కండిషన్ వచ్చింది, అప్పుడే గోల్డ్ కొట్టినాం. ఈసారి ఆఫ్లైన్ ట్రైనింగ్ చాలా టైం ఉంది, చాలా డేస్ నుంచి నా బాడీ కూడా అర్థం చేసుకున్నా అన్నా కాబట్టి చూడాలి ఈసారి ఏమొస్తుంది అనేది. పోజింగ్ కూడా గట్టిగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా రోజు జర వాళ్ళ దగ్గర ఉంటే పుష్ ఇస్తారు కొంచెం, చెయ్యు అన్నట్టు. సో అది ఇంకా మంచి అనిపిస్తుంది. వీడియోస్ కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తాయి. సో నాకు కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతూ కొద్దీ సో మీకు కూడా వస్తాయి. ఇంకా నా సర్టిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది, క్లాస్ అయిపోయింది. సో అట్లా దానిలో నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా ఏమంటారు, ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. వీడియోస్ ఎట్లా తీద్దాము, ఏం చేద్దాము అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ ఏంది అండ్ దానిపైన ఫోకస్ ఏం చేయాలి, ఏ కాంపిటీషన్ ఆడదాం, ఈ ఇయర్కి ఒకటే ఆడదామా లేకపోతే 24లో 2 కాంపిటీషన్స్ ఆడదామా, ఎన్ని కేటగిరీస్ ఏందనేది అన్నీ ఉన్నాయి మైండ్లో. ఒకరోజు క్లియర్గా డేట్స్ వస్తాయి కదా, ICN షెడ్యూల్ డేట్ వస్తుంది కదా, అప్పుడు ఒక ప్రాపర్ వీడియో చేసి షెడ్యూల్ వచ్చిన వెంటనే ఆ 1 weekలోనే నేను మొత్తం కన్ఫర్మ్ చేసుకొని మీకు ప్రెప్ సిరీస్ లెక్క కూడా స్టార్ట్ చేస్తా, లైక్ యూట్యూబ్ షార్ట్స్ లేకపోతే రీల్స్. సో అట్లా అది కూడా స్టార్ట్ చేస్తా. సో మీకు నేను ఎట్లాంటి ఫేసెస్ త్రూ పోతున్నా అండ్ ఏమేమి చేస్తున్నా అనేది మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది, ఇంకా బెటర్ నన్ను అర్థం చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా మీరు కూడా కాంపిటీషన్ ఆడేది ఉంటే లేకపోతే మీ బాడీ కండిషన్ కూడా సేమ్ నా టైపే ఉంటే సో మీకు దానిలో కూడా హెల్ప్ అవుతుంది. లైక్ ఆడకున్న కాంపిటీషన్ చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఇది గాయ్స్ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా షేర్ చేయండి. అండ్ ఇంకా నా వీడియోస్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేది మీరు ఒకసారి కమెంట్ చేయండి. లాస్ట్ టైం మొన్న గోవా సిరీస్లో కూడా సో మీరు కమెంట్ చేసినాయి, అవి కన్సిడర్ చేసుకున్నా. అండ్ అది కాకుండా దానికన్నా ముందు కూడా చాలా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని కొంచెం చేంజ్ చేసుకుంటూ వస్తున్నా. సో ఇంకా మీకు ఎట్లాంటి సజెషన్స్ ఉన్నా కూడా పక్కా కమెంట్ చేయండి. సో రెస్పాండ్ అయిపోతా. సో నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మొత్తం చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటే దాని బాయ్, లవ్ యూ ఆల్.